వైఎంఆర్ టాక్ షోలో ప్రస్తుతం మన ముందున్నారు ప్రముఖ బుల్లితెర సంగీత దర్శకులు మల్లిక్ ఎంవికే గారు. సార్ నమస్కారం సార్. ముందుగా వైఎంఆర్ టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. సార్ మీరు ముందుగా అంటే మీ గురించి పరిచయం చేసుకునే ముందు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అంటే మీరు పుట్టిన ప్లేస్ ఎక్కడ, అక్కడి నుంచి ఎలా వచ్చారు ఏంటి? మాది వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండల్ ఎల్కుర్తి విలేజ్. నా ప్రాథమిక విద్యాభ్యాసం అంతా అక్కడే జరిగింది. సెకండరీ ఎడ్యుకేషన్ అంతా ధర్మసాగర్ మండల్ హెడ్ క్వార్టర్లో జరిగింది. ఇంటర్ విజయభారతి హన్మకొండ, డిగ్రీ వచ్చేసి న్యూ సైన్స్ డిగ్రీ కాలేజ్ జరిగింది. అంత వరంగల్లోనే? అంత వరంగల్లోనే. సార్ నాకు ఒక డౌట్ వచ్చింది. మల్లిక్ అనగానే మామూలుగా ఉంటుంది, కానీ పక్కన ఎంవికే అని ఒక పేరు ఉంది చూసారా, అంటే దానికి ఏమన్నా ప్రత్యేకత ఉందా, లేదు అంటే దానికి ఏమన్నా ఫ్లాష్ బ్యాక్ లాంటిది ఏదన్నా ఉందా? ఫ్లాష్ బ్యాక్ లాంటిదంటూ ఏం లేదు, బట్ దానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రత్యేకత అంటే మల్లిక్ ఎంవికే నా ఒరిజినల్ నేము. దాంట్లో ఏంటంటే నన్ను కన్నా అమ్మ నాన్న పేర్లు కూడా నాతో పాటు, నా పేరుతో పాటు వాళ్ళ నేమ్స్ కూడా ట్రావెల్ చేయాలని చెప్పేసి నేను వికే, వి అంటే వెంకటయ్య మా నాన్న పేరు, బాపు అంటాం తెలంగాణలో, కే అంటే కొమురమ్మ మా అమ్మ పేరు. అందుకనే మల్లిక్ ఎంవికే. ఎం అంటే ముప్పిడి, వి అంటే వెంకటయ్య, కే అంటే కొమురమ్మ. అలా కలిసి రావాలని చెప్పేసి నాతో పాటు వాళ్ళ నేమ్స్ కూడా ట్రావెల్ అవ్వడానికి. మీరు సూపర్ సార్. సామాన్యంగా ఎవరైనా ఇంటి పేరు ముందు పెట్టుకుంటారు, కానీ మీరు తల్లిదండ్రుల పేరు పెట్టుకున్నారంటే నిజంగా సూపర్ సార్. మీ ప్రవేశం ఎలా జరిగింది, సినిమా ఇండస్ట్రీకి రావాలని ఎలా అనిపించింది? మీరు 38 సీరియళ్ళు చేశారు, ఒక 2 సినిమాలు కూడా చేశారు. మీ సినిమా ప్రారంభం ఎలా జరిగింది అసలు? యాక్చువల్ నాకు ఇంట్రెస్ట్ పుట్టడానికి గల కారణం ఏంటంటే, చిన్నప్పటి నుండి నేను పాడేవాడిని, ప్రోగ్రామ్స్ చేసేవాడిని అక్కడ వరంగల్లో, కాలేజ్ డేస్కి కానీ అక్కడిక్కడ చేసేవాడిని. బట్ నాకు బాగా నన్ను మోటివ్ చేసింది మాత్రం మన చల్లగరిగా, చిట్యాల మండల్ చల్లగరిగలో చంద్రబోస్ గారు ప్రముఖ గేయ రచయిత. అది ప్రతి ఇంటర్వ్యూలో అదే చెప్తుంటాను. తను ఏంటంటే తనది పెళ్లి సందడి సినిమాలో ఒక చిన్న స్లైడ్ పడింది, విజయ థియేటర్ అని ఉండే హన్మకొండలో. దాంట్లో ఒక స్లైడ్ పడింది, చల్లగరి గ్రామానికి చెందిన చంద్రబోస్ అనగానే అక్కడ మన వరంగల్ జిల్లా అనే ఒక చిన్న ఇన్స్పిరేషన్ నాకు. మనం కూడా ట్రై చేయాలి అని చెప్పేసి నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండే, మనం కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి పోవాలంటే. అప్పుడు ఇంటర్వ్యూస్ చూసేవాళ్ళని చాలామంది. అప్పట్లో దాసరి గారు చెప్పాడని, మన రాజేంద్ర ప్రసాద్ గారు డిగ్రీ అయిపోయిన తర్వాత రా ఇండస్ట్రీకి అని అంటే, మినిమం డిగ్రీ ఉండాలి కావచ్చు అని చెప్పేసి నేను అలా కంప్లీట్ చేసేసుకొని నేను రావడం జరిగింది. యాక్చువల్లీ సినిమాల్లోకి వచ్చినప్పుడు అందరిలాగే కష్టాలు పడ్డారా, లేదంటే? యాక్చువల్లీ అప్పుడు ఇంత మీడియా లేదండి. ఇప్పుడు ఉన్న ప్రముఖ ఛానల్స్ అవి ఇవి కానీ ఇప్పుడు చాలా మీడియా వచ్చేసింది, ఈజీ వే దొరుకుతుంది అందరికీ. కానీ నేను ప్రవేశించినప్పుడు ఒకే 4 ప్రముఖ ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్స్ అవి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ మాత్రమే. అప్పుడు అవకాశాలు కూడా లేవు. చాలా కష్టపడ్డా, అసలు మామూలు కష్టం కాదు. అప్పుడు కమ్యూనికేషన్ కూడా ఉండకపోయేది, ఓ ఫోన్ ఉండకపోయేది. ఇప్పుడు ఈజీగా కొడితే SMS డైరెక్ట్. ఇప్పుడు ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నారు అనుకోండి, ఆయనకే ఫోన్ చేసి మాట్లాడుతున్నారు, అన్న ఒక్క ఛాన్స్ అన్నా, నేను ఇట్లా కొత్తగా ట్రై చేస్తున్నాను. ఒకప్పుడు వాటి ద్వారా ప్రమోట్ చేసుకుంటున్నారు వాళ్ళకు వాళ్ళు. కానీ మేము ఉన్నప్పుడు అసలు ఆ వ్యక్తితో ఆఫీస్లో కలిసినా కూడా మాట్లాడాలంటే చాలా భయం వేసేది అనమాట ఆ రోజుల్లో. ఇప్పుడు అవకాశాలు బాగా పెరుగుతున్నాయి. అప్పుడైతే చాలా నానా కష్టాలు పడ్డాం, తిండిలో రోజులు కూడా గడిపిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు 38 సీరియళ్ళు చేశారు. ఆ 38 సీరియళ్ళ ప్రయాణంలో మీరేమైనా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారా? ప్రతి వ్యక్తి నన్ను ప్రోత్సహించిన వాళ్ళే. నన్ను ఫస్ట్ DB చారి అని నా మిత్రుడు, ఆనందమయ సీరియల్, నేను అప్పుడు ఆల్బమ్స్ జింగిల్స్ చేసుకుంటున్నాను. ఆ టైంలో ఆనందమయ అని వీక్లీ సీరియల్ సండే వచ్చేది, పిచ్చకొట్టుడు సుధాకర్ గారు దాంట్లో మెయిన్. అది చేసిన తర్వాత శ్యాంప్రసాద్ రెడ్డి గారు మల్లెమాలలో కొత్తగా టీవీ ప్రోగ్రామ్ చేస్తున్నారు అని అంటే, నేను మన ఎక్కడ యూసఫ్గూడ బస్తీలో ఉన్నప్పుడు ఒక మిత్రుడు వచ్చి చెప్పారు, కొత్తగా వాళ్ళు ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తున్నారంట, మన కొత్త వాళ్ళ కోసం సెర్చ్ చేస్తున్నారు, నువ్వు ఎందుకు వెళ్ళి ట్రై చేయకూడదు అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. సరే నేను కూడా వెళ్ళి ట్రై చేస్తే అప్పటికే 30 మంది కాంపిటీషన్ అంట. నాకు తెలియదు ఆ విషయం. సరే అక్కడికి వెళ్ళి ట్రై చేసి చూస్తే అక్కడ పెద్ద ఆయన విజయభాస్కర్ రెడ్డి గారు అని కూర్చోన్నారు.
నేను ఎవరో అనుకున్నా, సార్ ఇట్లా సో అండ్ సో అండి, నాకు నేను మ్యూజిక్ డైరెక్టర్ అని ఒక సీరియల్ చేశాను. అప్పటికి అది వీక్లీ సీరియల్ చేశా సార్ అని చెప్పేసి. అప్పుడు ఐపాడ్ మెయింటైన్ చేశాను చిన్నది, అది తీసుకుపోయి వినిపించాను అనమాట విజయభాస్కర్ రెడ్డి గారికి. విజయభాస్కర్ రెడ్డి గారికి వినిపిస్తే ఇది బాగానే ఉంది, ఓకే, మరి నీ మీద నమ్మకం ఎట్లమ్మా అన్నాడు. సార్ నేను చేస్తాను సార్, నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి అని చెప్పాను. అంటే మీరు ఇంతకుముందు చేసిన సీరియల్ సాంగ్ తీసుకెళ్ళి ఇంతకుముందు ఒక సాంగ్ మాత్రమే చేశా అప్పటికి సీరియల్, అది వీక్లీ సీరియల్ చేశా. తీసుకెళ్ళి చూపించా. ఆయన సీడీ ఇచ్చాడు నాకు, సీడీ ఇచ్చాడు. ఆ సీడీ తీసుకొని వెళ్ళి, సీడీ ఎందుకు ఇచ్చాడబ్బా, ఏ సిచ్యువేషన్ ఏం చెప్పలేదు. శ్రావణ మేఘాలని ఫస్ట్ ప్రొడక్షన్ అనమాట టీవీ మీడియాకి, మల్లెమాల టెలి ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళది ఫస్ట్ ప్రాజెక్ట్ అది. శ్యాంప్రసాద్ రెడ్డి గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు అయితే డివిడి ఇచ్చాడు. ఏంటబ్బా అది సినిమా, అది మన బెంగాలీ సీరియల్ అది. ఆ బెంగాలీ సీరియల్ సీడీ ఇస్తే మనకు లాంగ్వేజ్ అర్థం కాదు. సరే అని చెప్పేసి చూస్తుంటే ఒక చిన్న ఆలాప్ వచ్చింది. దాంట్లో ఆలాప్ని బేస్ చేసుకొని నేను ట్యూన్ కంపోజ్ చేసుకొని వచ్చి వినిపించాను. ఓకే అయిపోయింది. అప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి గారికి తీసుకెళ్ళి పరిచయం చేశాడు నన్ను. అక్కడ నుండి నా ప్రస్థానం స్టార్ట్ అయింది మల్లెమాలలో. 2006లో తూర్పుల రైలు అనే ఒక మెగా సీరియల్ వచ్చింది. అక్కడి నుండి అసలు వెనుతిరిగి చూసుకోలేదు. దాని ముందు అన్ని కష్టాలే అప్పటి వరకు. మీరు 2 సినిమాలు కూడా చేశారు, వాటి అనుభవం గురించి కూడా కొంచెం మాతో షేర్ చేసుకుంటారు. 2 సినిమాలంటే నేను మల్లెమాలలో చేసేది, ఆ డైరెక్టర్ ఇప్పుడు ఫస్ట్ నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ వచ్చేసి కూడా మల్లెమాలలో చేశాడు, ఎంఎస్ రెడ్డి గారి సినిమాకి. టీం వర్క్ కాదు, నేను టెలివిజన్ వైపు, తను మూవీ వైపు అనమాట. శరత్ గారు, కెమెరామెన్ శరత్ గారి దగ్గర వర్క్ చేసేవాడు, శ్రీచంద్ ముల్లా అని. ఆయన నా యాడ్ చూశాడు అప్పుడు సాక్షిలో. ఒక్క ఛాన్స్ కొట్టాడు ఓరుగల్ కుర్రాడు అని ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది మొత్తం త్రూఅవుట్. అప్పుడు ఉమ్మడి రాష్ట్రాలు ఉండేది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. దాని తర్వాత చూసారే శబ్దాలే అంటే ఓకే, కొంచెం టాలెంట్ ఉంటేనే తీసుకుంటాడు శ్యామ్ గారు అని చెప్పేసి కొంచెం అనిపించింది ఆయనకు. అది చూసిన తర్వాత అనిపించి ఇమీడియట్గా పేపర్ అది చూసి శబ్దాలకి ఫోన్ చేసి నంబర్ కనుక్కొని నాకు ఫోన్ చేసి సీన్ గారు అని కాల్ చేశారు. ఫస్ట్ డైరెక్టర్ గారు కాకుండా రైటర్ సీన్ గారు అని కాల్ చేసి, ఇలా ఒక సినిమా అనుకుంటున్నామండి, మీరు రావాలి ఒకసారి ఆఫీస్కి అంటే, సరే అని పోయినా చూద్దామని. పోతే తను సో అండ్ సో ఇది సిచ్యువేషన్ ఇది అని చెప్పేసి చెప్పాడు శ్రీచంద్ గారు. చెప్పిన తర్వాత సరే అని ఫస్ట్ సాంగ్ ఒకటి చేసుకపోయినా నచ్చింది. అక్కడ నుండి ఇక ప్రాజెక్ట్ కంటిన్యూ అయింది. ఫస్ట్ సినిమా ఓకే 1 వీక్ ఆడింది. మళ్ళీ ఆయన సెకండ్ డైరెక్షన్ చేసిన, ఆయనకు థర్డ్ డైరెక్షన్, నాకు సెకండ్ ఫిలిం. అది ప్రిన్స్తో హౌస్ నెంబర్ 13 అని మన బస్ స్టాప్ ఫేమ్ ఉన్నాడు కదా, తనతో ప్రిన్స్తో చేశాడనమాట ఆ సినిమా. ఓకే, అది రిలీజ్ అయిందా సార్? అది ప్రిన్స్ రిలీజ్ దగ్గర ఉంది, సన్నాహాలు జరుగుతున్నాయి. లవ్ టచ్ మాత్రం రిలీజ్ అయింది. ఇప్పుడు మీరు 2 రాష్ట్రాలు అంటే గుర్తొచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఏర్పడక ముందు ఏమన్నా తేడాలు ఉన్నాయా, లేదంటే అవకాశాలలో ఏమన్నా తేడాలు ఉన్నాయా? నాకు అంటే తెలంగాణ రాకముందు అలానే ఉంది. అంటే నాది టీవీ మీడియా కాబట్టి నాకు పెద్దగా ఎఫెక్ట్ పడలేదు. అంటే సినిమాల్లో నేను తక్కువ చేశాను కాబట్టి, టీవీ మీడియా కాబట్టి నాకు పెద్దగా డిఫరెన్స్ ఏమి అనిపించలేదు. మరి అంటే తెలంగాణకు ముందు, తెలంగాణ తర్వాత, అంటే తెలంగాణ తర్వాత కూడా నాకు పెద్ద వ్యత్యాసం ఏం లేదు. అవే టీవీ సీరియల్స్ వస్తున్నాయి, అవే చేస్తున్నా, హ్యాపీగా పోతుంది, కాలం గడుస్తుంది. మల్లిక్ గారు, మీ విద్యాభ్యాసం అంతా వరంగల్లో జరిగిందన్నారు. మరి అక్కడ నుంచి సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? అంటే ఆలోచన ఎప్పుడు వచ్చింది మీకు? సంగీత దర్శకుడే అవ్వాలని ఎందుకు ఎంచుకున్నారు? అంటే మీకు ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఉందా? యాక్చువల్లీ ఈలో కూడా చెప్పాను మీకు, ఇన్స్పిరేషన్ అంటే మోటివ్ ఎవరంటే చంద్రబోస్ గారు. ముందు లుక్ అక్కడ నాకు బాగా, నేను కూడా వెళ్ళాలి ఫిల్మ్ ఇండస్ట్రీకి, ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి నాకు అనిపించింది ఫస్ట్ స్టార్టింగ్. దాని తర్వాత నేను ఫస్ట్ లిరిక్స్ రాసేవాడిని. లిరిక్స్ రాసేవాడిని పుట్టకూటి కోసం లిరిక్స్ రాసేవాడిని, అంత ఇంత డబ్బులు వస్తాయని. అంటే ఇక్కడ హైదరాబాద్కి వచ్చాక లిరిక్స్ రాసేవాడిని. బొంబాయి బోలే గారికి రాసేవాడిని. బొంబాయి బోలే అని మ్యూజిక్ డైరెక్టర్, ఆ సాంగ్ ఉంది కదా, మమ్మీ కడుపులో నాకు కంఫర్ట్ లేదని పాడాడు కదా సింగరు, తనకి రాసేవాడిని. అక్కడ అసిస్టెంట్గా చేసేవాడిని. తర్వాత నిహాల్ కోడూరి గారని క్లాసికల్ గోల్డ్ మెడలిస్ట్ ఆయన, తెలుగు యూనివర్సిటీ, తన దగ్గర చేశాను. చిన్నప్పటి నుండి మా అమ్మ నాన్న అంటే పాడేవాళ్ళు, ఇక అది ఆటోమేటిక్గా జీన్స్లో వచ్చేసింది. అట్నే ప్రోగ్రామ్స్ కూడా దానివల్ల చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకొని స్టూడియో ఏంటి, రికార్డింగ్ సెటప్ ఏంటి అంతా నేర్చుకుంది. బోలే గారి దగ్గర నేర్చుకున్నా. ఫస్ట్ స్టూడియో చూసింది, అక్కడ నుండి నా ప్రస్థానం ఇంకా స్టార్ట్ అయ్యింది. మీకు అతి సంతోషకరమైన విషయం ఏదన్నా ఇండస్ట్రీకి వచ్చాక? అతి సంతోషకరమైన విషయం అంటే ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ అంటారు కదా.
నేను సాయి మధురం అని ఒక ఆల్బమ్ చేశా. సాయి మధురం ఫస్ట్ ఆల్బమ్ సాయిబాబాది. ఆల్బమ్ చేసినప్పుడు అది యాక్చువల్ అవకాశం రావడం గల కారణం మిట్టపల్లి సురేందర్ అని వాడి వల్ల వచ్చింది నాకు ఆ ఆపర్చునిటీ. అయితే ఏంటంటే బాలు గారు ఫస్ట్ ఓపెనింగ్కి వచ్చారనమాట. ఎస్పీబీ గారు వచ్చారు. అసలు నాకు ఇండస్ట్రీ ఎవరు తెలియదు. నిహాల్ గారి త్రూ బాలు గారిని నేను టచ్లోకి వెళ్ళా. ఆయన పిలవగానే వచ్చాడు. అది ఎక్కడికి మళ్ళా మన కృష్ణనగర్, ఇంద్రానగర్, జూబ్లీ హిల్స్ ఏరియాలు కాదు, కార్ఖానా అని సోహాన్ వాళ్ళది ఒక స్టూడియో ఉండేది అక్కడ. సోహాన్ ఆడియో కంపెనీ అని ఉండేది. అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి ఫస్ట్ సాంగ్ పాడిన తర్వాత నా భుజం తట్టి విష్ యూ గుడ్ లక్, ఇలానే మెయింటైన్ చేస్తే మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతావు నువ్వు, ఇదే టెంపో మెయింటైన్ చేస్తే మెలోడీ బాగుంది నాన్న అని బ్లెస్ చేసిపోయాడు. అది చాలా ఎక్స్ట్రీమ్ అనమాట ఆ టైంలో. ఫస్ట్ మ్యూజిక్ కంపోజిషన్కి ఆయన వచ్చి అంతగా నన్ను పొగిడి మెయింటైన్ చేయని చెప్పాడు. మరీ పొగలేదు, మెయింటైన్ చేస్తే నువ్వు మంచి అదవుతావు అని చెప్పాడు. అంటే అదే బెస్ట్ మూమెంట్ అంటే బెస్ట్ మూమెంట్, ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ మూమెంట్. ఆ తర్వాత ఇప్పుడు చేసిన దాంట్లో సీరియల్స్ చేశారు కదా, సినిమాలు చేశారు, వాటిలో బెస్ట్ కాంప్లిమెంట్. మనం సీరియల్ చేసినాక ఏదైనా సరే అవార్డ్స్ వచ్చినప్పుడు కానీ, కాంప్లిమెంట్స్ వచ్చినప్పుడు కానీ చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా కాలేజీకి కానీ ఏదైనా గెస్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఆ పేర్లు చెప్తుంటే, అంటే నా ఫేస్ తెలియదు, నేను ఆఫ్ స్క్రీన్ కదా, ఆన్ స్క్రీన్ కాదు కాబట్టి నా ఫేస్ తెలియదు జనరల్గా వాళ్ళకి. సో అండ్ సో మల్లికి ఎంవీకే తను చేశాడు అని చెప్పేసి లిస్ట్ చదువుతుంటే వాళ్ళు వావ్ అని చెప్పేసి వాళ్ళు ఆనంద పొందుతుంటే ఇంకా నాకు చాలా వాళ్ళకంటే డబుల్ ఆనందంగా ఉంది నాకు. మీకు అత్యంత బాధ కలిగించిన విషయాలు ఏమైనా ఉన్నాయా? ఒకసారి మా ప్రేక్షకుల గురించి షేర్ చేసుకుంటాం. బాధ కలిగించిన విషయం అంటే గత సంవత్సరం నా భార్య అకాల మరణం చెందడం, చనిపోవడం, అది చాలా బాధాకరమైన విషయం. అది ఒక్కటి నా జీవితంలో బాగా, తను థ్రోట్ క్యాన్సర్తో చనిపోవడం జరిగింది. అంటే ఎలా జరిగింది? క్యాన్సర్తో చనిపోవడం జరిగిందండి. అది ఒక్కటి చాలా బాధాకరమైన విషయం. అది మరి పిల్లలు ఒక అదృష్టం పక్కనే ఒక దురదృష్టం అనేది ఉంటుంది. ఆ దురదృష్ట సంఘటన జరిగిన తర్వాత నా అదృష్టం ఏంటంటే నా కొడుకుని గిఫ్ట్గా ఇచ్చి తన గుర్తుగా వదిలేని 4 years బాబు ఉన్నాడు. వరంగల్లో ఉంటాడు అమ్మ వాళ్ళ దగ్గర. ఎప్పుడు జీవితంలో నన్ను వెంటాడే ఒక బాధ అది. మీకు ఒక నంది అవార్డు వచ్చిందని అన్నారు. అది ఎలా అంటే సీరియల్ 2007 తూర్పు వెళ్ళే రైలు అనే సీరియల్కి మల్లెమాల. అంటే అది మీ ఫస్ట్ సీరియల్? అది సెకండ్ డైలీ సీరియల్. ఫస్ట్ శ్రావణ మేఘాలు, అది మల్లెమాల టెలి ఎంటర్టైన్మెంట్స్. తర్వాత 1 year గ్యాప్ తర్వాత మళ్ళీ తూర్పు వెళ్ళే రైలు అనే సీరియల్ స్టార్ట్ అయింది. దానికి నంది రావడం జరిగింది. మల్లిక్ గారు, ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా బాగా హెవీ కాంపిటీషన్ ఉంది. ఆ కాంపిటీషన్ తట్టుకొని ఇప్పటికీ మీరు నిలబడగలుగుతున్నారా? అంటే అవకాశాలు ఎలా వస్తున్నాయి మీకు? కాంపిటీషన్ అంటే ఏం లేదు. కాంపిటీషన్ అంటే ఒకటి వర్క్ నమ్ముకున్న వాడికి ఎప్పుడు కాంపిటీషన్ ఉండదు. ప్లస్ ఇన్ టైము వాళ్ళతో మెయింటైన్ చేసే మెయింటెనెన్స్ కానీ, ఎదుటి వాళ్ళతో ప్రవర్తించే పద్ధతి కానీ కరెక్ట్గా ఉండి, కరెక్ట్గా ప్రొడ్యూసర్ని అర్థం చేసుకోగలిగి అన్నీ చేయగలిగితే అది ఎప్పటికీ కాంపిటీషన్ అయితే అవ్వదు. బట్ కొంతమంది అంటే 100% ఎవరు కరెక్ట్గా ఉండరు. నేను కూడా 100% కరెక్ట్ ఉంటానని చెప్పట్లేదు. బట్ ఏంటంటే ఒక 70% డిస్టింక్షన్ వచ్చినా సరిపోద్ది అనుకుంటా. నాకైతే ఆ ఇంప్రెషన్ అయితే ఉంది. ఎందుకంటే అన్నపూర్ణ స్టూడియోస్ కూడా రెగ్యులర్ ఇప్పటి వరకు నన్ను ప్రోత్సహిస్తూ వస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ నాగార్జున గారు, అలానే మల్లెమాల టెలి ఎంటర్టైన్మెంట్స్ నా మాతృ సంస్థ, వాళ్ళు కూడా ఇప్పటిదాకా ప్రోత్సహించుకుంటూ వస్తున్నారు. లాస్ట్ ప్రాజెక్ట్ టీవీ సీరియల్ మనసు మమత కూడా నేనే చేశాను. అది సూపర్ రిప్యుటేషన్. అది సాంగ్ కానీ సీరియల్కి కానీ రేటింగ్ చాలా అది వస్తూ ఉంది ఈ టీవీలో. అంటే ఇప్పుడు మీరు సీరియల్స్, మూవీస్ అయినా షోస్ గట్రా ఏమన్నా చేశారా? షోస్ నేను అసలు ఏం చేయలేదండి. షోస్ మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. అది హెవీ రిస్క్. అది ఇదనుకో మనం డైరెక్ట్ ప్రొడ్యూసర్తో కనెక్ట్ ఉంటాం. అది మన కింద ఒక 4-5 ఉంటారు ఇక్కడ ఉండేవాళ్ళు. అదనుకో అక్కడ రిస్క్తో జాబ్ కూడుకున్నది. మన కింద ఒక 20-30 మంది ఉంటారు. ఒక్క పేమెంట్ ఏమైనా అయ్యిందనుకో జంపు జిలాని జీవితం. ఎందుకు అంత రిస్క్ ఎందుకు? హ్యాపీగా ఉంది జాబ్. ఇది మ్యూజిక్ డైరెక్షన్, హ్యాపీగా సీరియల్స్ వస్తున్నాయి, చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నా. సూపర్గా ఉంది లైఫ్ అయితే ప్రస్తుతానికి. ఇక్కడ సంబంధాల గురించి, ఇండస్ట్రీలో సంబంధాలు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా బాగానే ఉన్నాయా లేదంటే? ఆబ్వియస్లీ మన ఇప్పుడు న్యూటన్స్ థర్డ్ లా ఉంది. ఒక బంతిని ఎంత వేగంతో కొడితే అంత వేగంతోనే రిటర్న్ వస్తుందని, అవునా? సైన్స్లో
అలానే మనం ఎట్లయితే ఎదుటి వాళ్ళతో బిహేవ్ చేస్తున్నామో వాళ్ళు మనతో అలానే చేస్తారు. నా అత్యంత సన్నిహితులు అంటే వివి వరంజనేయులు గారు, ఐడియా అని ఉంటుంది మీకు, చిన్న కోళ్ళు కానీ, గోరంత దీపం కానీ, ఇప్పుడు వచ్చే రాములమ్మ సీరియల్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్, ఆయన బాగా నాకు ఆప్తమిత్రుడు ఈ ఫిలిం ఇండస్ట్రీలో మాత్రం. అలాగే జగన్ సీనన్న కానీ, నాకు చెప్పాలంటే 100 మెంబర్స్ ఉంటే ఇప్పటికి 60 మెంబర్స్ నన్ను ప్రోత్సహించేవాళ్ళే ఏదో రకంగా, ఫైనాన్షియల్గా కానీ, ఏదైనా నేను డల్ అయిపోతే యాక్టివ్ చేయడం. నాకు దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటంటే ఇదే, ఫ్రెండ్స్ని ఇవ్వడం, అట్లాగే మంచి తల్లిదండ్రులను ఇవ్వడం, అర్థం చేసుకునే వాళ్ళని. ఫ్రెండ్స్ అయితే బాగా మోటివ్, బాగా యూ డోంట్ వర్, ఏదైనా బాధలు ఉన్నప్పుడు యూ డోంట్ వర్, నేను చూసుకుంటే వెళ్ళిపోని. నా మిత్రుడు రామ్మూర్తి పోలేపల్లి అని వాడు కూడా బాగా, అలాగే మిట్టపల్లి సురేందర్ కూడా మంచి బాధలో ఉన్న టైంలో నా భార్య జరిగిపోయి బయటికి రాగానే ఫస్ట్ దామన్నకు థ్యాంక్స్ చెప్పుకోవాలి, V6 క్రియేటివ్ హెడ్కి. నేను ఫస్ట్ కాకది చేశా. నా 10th డే మా మిస్సెస్ అయిపోగానే 12th డే వచ్చి కాక, అప్పుడు వర్ధంతి ఉంటే ఆ కాక సాంగ్ నేనే కంపోజ్ చేశాను V6 కోసం. అలా నా మూడ్ని వేరే వాళ్ళు ప్రాజెక్ట్స్ ఇచ్చుకుంటూ డైవర్ట్ చేసుకుంటూ వచ్చారు. అంటే ఆ బాధను కొంచెం తగ్గించుకుంటూ వచ్చారు అంతా. తర్వాత సీఎం గారి బర్త్డే సాంగ్ విధాత అని చెప్పేసి లాస్ట్ ఇయర్ చేసాం, 2016. అది సురేంద్ర మిట్టపల్లి వాడి వల్ల వచ్చింది. అక్కడ నుండి పేరు, విపరీతమైన రెప్యుటేషన్ నాకు తెలంగాణలో, మంచి ఫాలోయింగ్ ఉంది ఇప్పుడు. వరంగల్లో ఉన్న ఫ్రెండ్స్ గురించి ఏమైనా, అంటే ఇటు వచ్చాక వాళ్ళతో ఉన్నారా, కట్ అయ్యారా, లేదంటే వాళ్ళతోనే కంటిన్యూషన్? లోకల్ ఎప్పుడు ఎవరు కట్ అవ్వరండి. అంటే జనరల్గా మనం ఖచ్చితంగా ఎప్పుడో నెలకో 2 నెలలకు ఒకసారి అని వెళ్తాంగా, వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దోస్తులు కావాలిగా తిరగడానికి అటు ఇటు. కానీ వరంగల్ అంటే రామ్మూర్తి పోలేపల్లి ఎక్కువ మా ఇంటర్ క్లాస్మేట్స్ ఉన్నారు. ఇక అక్కడికి పోతే అంతా కలుస్తూనే ఉంటారు మొత్తం. ఇక ఊళ్ళో అంతా చక్కర్లు కొట్టుడు ఇంకా అక్కడికి పోతే ఫుల్ ఎంజాయ్ అనమాట. ఇప్పుడు మీ మల్లిక్ గారు ప్రస్తుతం జరుగుతున్న సీరియల్స్ ఏంటి మీరు చేసిన వాటిలో? ప్రస్తుతం సీరియల్స్ ఒక 7 సీరియల్స్ ఏమి వస్తున్నట్టున్నాయి. మన అమ్మ నా కోళ్ళ అని, ప్రభాకర్ అన్న, మర్చిపోయినా ఇప్పుడు గుర్తుకొచ్చి, ప్రభాకర్ అన్న కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. ఈటీవీ ప్రభాకర్ అన్న అంటారు, ముద్దుబిడ్డ ప్రభాకర్ అన్న ఉన్నారు కదా, ఆయన కూడా బాగా ఎంకరేజ్ చేశాడు. ఆయన సీరియల్ ఇచ్చాడు అమ్మ నా కోళ్ళ అని. అది అన్నపూర్ణ స్టూడియో వాళ్ళది ముద్దమందారం. తర్వాత మంగమ్మ గారి మనవరాలు, వరుదిని పరిణయం అయిపోయినట్టుంది ఐ థింక్. ఇంకా ఈ మా టీవీకి వస్తే శశిరేఖ పరిణయం, రాములమ్మ, లక్ష్మీ కళ్యాణం అని రీసెంట్గా స్టార్ట్ అయింది 3 months బ్యాక్, అది బాగా ఆడుతుంది. ఈ టీవీకి వస్తే మనసు మమత, ప్రస్తుతానికి టెలికాస్ట్ అయ్యేటివి. ఇప్పుడు అప్కమింగ్ ఇప్పుడు రాబోయేది మాత్రం నాన్నకు ప్రేమతో అని మా టీవీ కోసం చేస్తున్నాను. అది ఒకటి జరుగుతుంది వర్క్, కంపోజిషన్. యాజ్ యూజువల్లీ ఒక సినిమా కూడా సిట్టింగ్ అవుతున్నాయి. మల్లిక్ గారు, ఇప్పుడు మీరు అన్ని సీరియల్స్కి పనిచేశారు కదా, ఇప్పుడు ఒక సీరియల్కి పనిచేయాలన్నా టెక్నికల్గా కానీ ఇంకే విధంగానైనా కానీ, అంటే ఇప్పుడు మీరు ఒక ప్రొడ్యూసర్ని ఒప్పించాలి, ఒక డైరెక్టర్ని ఒప్పించాలి, ఇంకా టెక్నికల్గా ఏమన్నా ఎదుర్కొంటారా? ప్రాబ్లమ్స్ అంటే ఫేజ్ అంటే ఏం లేదండి, ఫేజ్ చేయడం అంటే కాదు కానీ, బట్ ట్యూన్ ఫైనలైజ్ అయిన తర్వాత ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే ట్యూన్ ఫైనలైజ్ అయిపోద్ది. ఆర్కెస్ట్రాలో మన ఫీలింగ్స్ కొన్ని మన తెలివితేటలు రుద్దుతూ ఉంటాం, అవి వాళ్ళకి నచ్చవు. అలాంటి చిన్న ఏదైనా ఉంటే అది ఒక్కటి చేంజ్ చేయని చెప్తారు, అది ఒకటి చేంజ్ చేసేసి మళ్ళీ వెళ్ళిపోతే అది చిన్నవి. నాకైతే ఇంత పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ప్రాజెక్టు ఇలా చేసి నీ బాగా చేయలేదు నువ్వు అని చెప్పేసి వెళ్ళిపోయింది అయితే అంత పెద్ద అదేం లేదు. బట్ చిన్నవి మ్యూజిక్ మార్చు అక్కడ బాగలేదు, అంతేగాని ఏదన్నా సాంగ్ చేసిన దాన్నే బాగాలేదు తీసేయండి మళ్ళీ చేయండి అని ఎవరన్నా ఎక్కడన్నా చేసింది జరిగింది. ఒక సీరియల్కి, అది వరుదిని పరిణయం, మీకు తెలిసే ఉంటుంది, 8:30 స్లాట్ జీలో వచ్చేది. దానప్పుడు అన్న శ్రీరామన్న నాకు ఫోన్ చేసి, ఏంటి ఉన్న పాట యాస్టీజ్ కొట్టించావు ఇదేనంటే, నేను రసూల్ గారికి ఆయనకు ఒకే మాట చెప్పాను, డైరెక్టర్ రసూల్ గారికి, సార్ ఈ బిట్ అనేది ఎవరు క్రియేట్ చేసింది కాదు సార్, ఇది ఓల్డ్ బిట్, అది సీతారాముల కళ్యాణంలో మ్యూజిక్ యాస్టీజ్ అదే నాదస్వరంలో తీసుకున్నాను నేను. అంటే రిజిస్టర్ అయి తొందరగా జనాలకు వెళ్ళిపోద్ది సాంగ్ అని, హిట్ అవుద్దని చిన్న లాజిక్ అది. అది మణి శర్మ గారు కూడా వాడారు, అలనాటి రామచంద్రుడి అన్నింటి సాటి సాంగ్లో కూడా అది వాడాడు ఆ బిట్ యాస్టీజ్గా. అట్లా వాడడం వల్ల తప్పేం లేదని నా ఉద్దేశం. అంత సీనియర్ అంతా ఆడాడు, నాకు ఐడియా వచ్చింది అప్పుడు.
నువ్వు అదేం బిట్ వాయించావు, సేమ్ అదే చేసినావు, నువ్వు ఏం నేర్చినావు, నువ్వు అది ఇది అని చెప్పేసి అన్నాడు నాతో. అన్న ఇది హిట్ అవ్వకపోతే నేను ఇంకొక సాంగ్ చేసిస్తాను, మీకు ఫ్రీగా చేసిస్తా, ఖచ్చితంగా డెఫినెట్గా ఈ ఫార్మాట్ హిట్ అవుద్దన్న అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి ప్లే చేసిర్రు. గాడ్ గ్రేస్ ఖచ్చితంగా అది సూపర్ డూపర్ హిట్ అయింది, అందరికి తెలుసు, తెలుగు ప్రేక్షకులందరికీ. ఇప్పుడు ఆర్పి పట్నాయక్ గారు ప్రముఖ సంగీత దర్శకులు, సినిమా సంగీత దర్శకులు, మా ప్రెసిడెంట్ గారు, ఆయన ఒకరోజు మీడియా సమావేశం పెట్టి కామెంట్ కూడా చేశారు. అంటే వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ ఒక సినిమా బయటికి రాదు, దాంట్లో సంగీతం చాలా వరకు మేము చేస్తేనే మేమే చేయాలి. సీరియల్కు సంబంధించిన డైరెక్టర్లు కానీ మ్యూజిక్ డైరెక్టర్లు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మా ట్యూన్లని వాళ్ళు కాపీ చేసి వాళ్ళ సీరియల్లో వాడుకుంటున్నారు. ఆయన ఏమన్నారంటే ఆయన రిలీజ్ అవ్వని సినిమాని కూడా తులసీదళం అని ఆయనది రిలీజ్కి ఉంది మూవీ, అందులో ఉన్న ట్యూన్ కూడా ఏదో సీరియల్లో వాడారని ఆయన చాలా ఫైర్ అయ్యారు. దాని మీద మీ కామెంట్? దీని మీద నేనేం కామెంట్ చేయలేను, అంటే నా ఒపీనియన్ మాత్రం చెప్పగలుగుతా. అంటే అలా చేయకూడదు, అది తప్పది. అలా ఎవరు ఆ సంగీత దర్శకుడు ఎవరు చేశారో ఆ సీరియల్ ఏంటో కూడా తెలియదు నాకు డీటెయిల్స్. నేను కూడా మీరు చెప్పినట్టు నేను కూడా విన్నాను, అది ప్రెస్ మీట్ చూశాను, నేను ఫైర్ అయ్యారు. ఆ రోజు నైట్ నేను ఆర్పి గారికి ఫోన్ చేసి కూడా మాట్లాడాను, సార్ ఐ విల్ సపోర్ట్ యూ అని చెప్పేసి అన్న. డెఫినెట్గా నేను సపోర్ట్ చేస్తాను సార్, ఏదైనా సరే నేను కూడా మీతో కలిసి వస్తాను సార్ అని చెప్పా. బట్ ఏంటంటే నాకైతే ఇలాంటివి ఫేజ్ అవ్వలేదు ఎక్కడ. అంటే నేను కొట్టి మీరు అన్నట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాపీ చేస్తారు, అది అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు చేయట్లేదు ఇప్పుడు. అది మీకు తెలియదు, ఎందుకంటే జనరల్ ఆడియన్స్కి కూడా తెలియదు, ప్రేక్షకులకు తెలియదు. ఒక సౌండ్ ఇంజనీర్ పెట్టేసుకొని ప్రొడ్యూసరు ఒక సెటప్ పెట్టుకొని ఒక ప్రోటూల్స్ అనే ఒక సాఫ్ట్వేర్లో ట్రాక్లు పేస్ట్ చేసేసి చేసుకుంటున్నారు. అది యాక్చువల్లీ మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసేవాడు ఎవరు ట్రాక్లు పేస్ట్ చేయడు, అదంతా సౌండ్ ఇంజనీర్ చేసే పని. అది మ్యూజిక్ డైరెక్టర్ని అనవసరంగా నిందలు మోపుతున్నారు, అది తెలియకపోవడం వల్ల. ఇది అందుకనే మీకోసం చెప్తున్నాను నేను ఈ విషయం. అంటే ఇలాంటివి మాకు తెలియదు, ప్రేక్షకుల కోసమే చెప్తున్నాను నేను మీకు, అందుకే ఈ టాపిక్ తీశాను నేను. ట్రాక్ పోస్టింగ్ అంటారు దాన్ని, మ్యూజిక్ కంపోజిషన్ అనరు. అంటే అక్కడ ఛానల్స్ వాళ్ళదా తప్పు, లేదంటే ఛానల్స్ వాళ్ళదని కాదు. ఇప్పుడు మీరు సాంగ్ వాడుకున్నారన్నారు, ఎస్ ఆడియో కంపెనీ వాళ్ళ తప్పు. నేను చెప్తా ప్రతి ఒక్కరికి, ఆడియో కంపెనీ వాళ్ళకు డబ్బులు పే చేస్తున్నారు వీళ్ళు, ఎవరు ఛానల్ వాళ్ళు. ఒక ఎగ్జాంపుల్, ఒక ప్రముఖ ఛానల్స్ ఉన్నాయనుకో, ఆడియో కంపెనీ వాళ్ళకి డబ్బులు పే చేస్తున్నారు, ఇంత అని, ఇన్ని సెకండ్స్ వాడుకున్నందుకు ఇంత అని వాళ్ళకు లిస్ట్ వస్తుంది ప్రతి నెల, వాళ్ళు పే చేస్తారు ఎంత అమౌంట్ ఆడియో కంపెనీకి. ఆదిత్య కానీ నీకు ఏ కంపెనీ ఉన్నా కానీ, ఏ కంపెనీకి సంబంధించిన సాంగ్ వాడుకున్నా ఆ రైట్స్ దానికి సంబంధించిన డబ్బులన్నీ కంపెనీకి వెళ్తాయి, ఖచ్చితంగా కట్టాల్సిందే. అంటే మామూలుగా రిలీజ్ అయిన సినిమా అంటే ఏదైనా అనుకోవచ్చు, కానీ రిలీజ్ అవ్వని సినిమా ట్యూన్ కూడా అది రిలీజ్ కాంది అయితే తప్పది. అది మరి ఎలా జరిగిందో, రిలీజ్ అవ్వంది అంటే మరి అక్కడికి వెళ్ళి ఎట్లా లీక్ అయింది? సినిమా రిలీజ్ అవ్వలేదా? అది 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 మెయిన్ ఏంటంటే క్రియేటివ్ మిస్టేక్స్ ఉంటాయండి, వాళ్ళకి తెలియదు, సడన్గా చూస్తారు. ఆయన ఏమన్నారంటే ఒక మాట అన్నారు, ఇప్పుడు ఆ సీరియల్ అనంట, ఆ సీరియల్ చూసే వాళ్ళు ఏమనుకుంటారు, నా సినిమాలో వాళ్ళ సీరియల్ సాంగ్ పెట్టుకున్నానని అంటారని ఆయన కామెంట్ చేశారు. అది కరెక్ట్, అది ఆయన చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే సీరియల్ సాంగ్ తీసి సినిమాలో పెట్టిరు కావచ్చు అనుకుంటారు, అది కరెక్టే అని అన్నది. బట్ ఏంటంటే అది ఎలా జరిగిందో ఏంటో మరి తెలియదు. అది ఎవరైతే ఈ క్రియేటివ్ హెడ్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే వాళ్ళకు అన్నీ గుర్తుండవు కదా, ఏ సినిమాలో వచ్చింది. ఇప్పుడు అన్నీ ఒకేలాగా ఉంటున్నాయి, పాటలు అన్నీ ఒకేలాగా ఉండడం వల్ల వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి బహుశా వేసి ఉండొచ్చు. నేను ఎవరిని తప్పట్లేదు, దీని మీద నేను కమెంట్ చేసే అంత స్థాయి కూడా నాకు లేదు. సాఫ్ట్వేర్ అంటే ఇప్పుడు వాళ్ళు అలా చేస్తే మీకు వచ్చే వర్క్ ఏమన్నా తగ్గుతుందా? మాకు వచ్చే వర్క్ అని కాదు, ప్లస్ ప్రొడ్యూసర్కి బర్డనే. ఎందుకంటే అది డబ్బు ఎక్కువ అవుతుంది ప్రతి ఎపిసోడ్ లైవ్ రికార్డింగ్ చేయాలంటే, ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్స్ వాడాలి, అన్నీ వాడాలి. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, కేఎఫ్సీకి వెళ్తే రెడీగా ఉన్నదాన్ని పెట్టుకొని తిన్నట్టు ఉంటుంది, మళ్ళీ పోయి ఇంటికి పోయి వండుకొని తినాలి అని అంటే కొంచెం లేట్ అవుతుంది కదా. ఆర్టిఫిషియల్ ఫుడ్ అంటే రెడీగా ఉన్న ఫుడ్ తిని వాడి ఫుడ్ తింటుంటారు అనమాట. అది వాళ్ళకు కూడా కావాల్సింది, వాళ్ళకి బర్డన్. ప్లస్ మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది, లైవ్స్ డైలీ కొట్టాలంటే టైం ఉండదు. ఒక్కొక్కటి సీన్లు ఒక్కొక్కటి ఫుల్గా ఉంటుంది ఎపిసోడ్స్. జనరల్గా 28 రాను తగ్గుతుంది కావచ్చు, కానీ ఫస్ట్ 28 minutes అట్లా ఉంటుంది ఒక్కొక్క ఎపిసోడ్. అది 28 మూమెంట్స్, వీళ్ళ మూమెంట్స్ మళ్ళీ సీరియల్లో రకరకాలు తిప్పుతూ ఉంటారు, ఆ కెమెరా తిరిగినట్టుగా వాయించాలి, రకరకాల చేంజ్ ఓవర్స్ ఉంటాయి. అమ్మో హారబుల్ అది. మలిక్ గారు, ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్ళకి, సంగీత దర్శకులకి మీ తరపున మీరు ఇచ్చే సలహా కానీ సజెషన్ ఏమి ఇస్తారు? నేను సజెషన్ అంటే ఒకటేనండి, నాట్ ఓన్లీ మ్యూజిక్, అంటే మ్యూజిక్ గురించే మాట్లాడినాను.
ఇండస్ట్రీ వచ్చే వాళ్ళ గురించి మాట్లాడతా, చిత్ర పరిశ్రమకు వచ్చే వాళ్ళు ఎవరైనా కానీ. బట్ ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ అయితే ఎంత గెయిన్ అయిందో, ఎంత పెరిగిందో, వాళ్ళ ఫాల్ డౌన్ కూడా అట్నే స్టార్ట్ అవుతుంది పిల్లలకు. ఇప్పుడు వాళ్ళకి తెలియదు, అంటే చిన్న వయసులోనే వస్తున్నారు, వాడికి కష్టం తెలియదు, రోడ్డు మీద ఒక ఫ్రెండ్ ఇంటికి పోయి తిన్న అలవాటు తెలియదు, ఒక కారపు 2 సమోసాలు రోడ్డు మీద కొనుక్కొని తిన్న అలవాటు తెలియదు వాడికి, ఒక కారపొడి వేసుకొని ఒక జింజర్ అల్లం వేసుకొని నూనె కలుపుకొని తిన్న పొజిషన్ తెలియదు వాడికి, లైఫ్ అంటే ఎట్లుంటుందో తెలియదు వాడికి. అయ్య దగ్గర నుండి డైరెక్ట్ ఫ్లై అయ్యి ఇక్కడికి వస్తాడు ఇండస్ట్రీకి. రాగానే అది కొంచెం పర్ఫామ్ లేనిది ఎవడు కాడు, పర్ఫామ్తో పాటు నేను అనేది అటిట్యూడ్ కూడా ఉండాలి అంటున్నా. పర్ఫామ్ చేస్తాడు, చేయగానే కొంచెం పేరు రాగానే అరే అన్న సూపర్ చేసినావు అన్న, అబ్బా కిరణ్ అన్న సూపర్ చేసినావు అనగానే ఓ అని పెరిగిపోతూ ఉంది. చాలామందిని చూస్తా ఉన్నా ఇప్పుడు, చాలామంది నా కళ్ళ ముందు వచ్చిపోయారు. నేను 17 సంవత్సరాలు అయింది ఇండస్ట్రీకి వచ్చి. చాలామంది ఇలానే వచ్చి కొంచెం ప్రౌడ్ యాటిట్యూడు. ప్రౌడ్ అంటే 2 రకాలు ఉంటుంది, ఒకటి అహంకారంతో కూడుకుంది, ఒకటి ప్రేమతో కూడుకుంది. 2 రకాలు ఉంటే రెండోది అయితే పర్లే, ఫస్ట్ది వస్తుంది ఎక్కువ మందికి. చాలామందిని చూస్తున్నాను ఇప్పుడు షోస్లలో, అలా వస్తున్నారు ఇలా వెళ్ళిపోతున్నారు. దయచేసి ఒకవేళ వస్తే యాటిట్యూడ్ కూడా కాపాడుకోండి. మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్రేమించుకోండి, మీ తోటి వారిని ప్రేమించండి, మీరు బాగా ఉండండి. యాటిట్యూడ్ కరెక్ట్గా ఉంటే ఎందుకు ఎవరు మనల్ని హేట్ చేస్తారు? ఇప్పుడు నేను హాయ్ కిరణ్ గారు అని అంటే మీరు హాయ్ మల్లిక్ గారు అంటారు. ఎరా కిరణ్ బాగున్నావా అంటే ఏరా అంటే నువ్వు బయటకు అనకపోయినా, మ్యూజిక్ డైరెక్టర్ అని బయటకు అనకపోయినా లోపల అంటావు కదా, వాడు మల్లిక్ గారు రాడు, అమ్మ వాడు గట్లా మాట్లాడతాడు అని చెప్పేసి అంటారు. ఇది జరుగుతున్న ప్రస్తుత పరిస్థితి. మళ్ళీ మీరు రిటర్న్ వరంగల్కి వెళ్తే మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు, మీరు వెళ్ళినప్పుడు అంటే మీరు వచ్చింది నార్మల్గా, కానీ వెళ్ళేటప్పుడు ఒక రేంజ్లో అంటే మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి వెళ్తున్నప్పుడు అక్కడ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, అక్కడ వాళ్ళని చూసి మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? నేను రే రామ్ ఇట్రాబే అంటారు, వాడు కూడా ఏ ఆగ్రా నీ అబ్బాయి ఎటుపోతావు గిట్టే, పెద్ద చేంజ్ ఏం లేదు, అసలు ఏం లేదు అక్కడ. అంటే కొంతమంది ఉంటారు కదా, అంటే మ్యూజిక్ డైరెక్టర్ అయినాక కొంచెం చూపించడం అవన్నీ ఉంటాయి. ఏం లేదు, అది మన లోపల అది ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఫ్రెండ్షిప్ అనేది కరెక్ట్ ఉండదు నాకు తెలిసి. అంటే స్వచ్ఛమైన ప్రేమ అనేది బయటికి రాదు. నాకైతే ప్రస్తుతానికైతే ఎట్లా ఉన్నారో అలానే ఉన్నారు ప్రస్తుతానికైతే. అందరం కలిసి తిరుగుతూ ఉంటాం ఊరికి వెళ్తే, ఎందుకంటే నేను ఆఫ్ స్క్రీన్ కాబట్టి నన్ను ఎవరు గుర్తుపట్టరు కాబట్టి ఇంకెక్కడ పడితే ఎక్కడ తిరుగుతూ ఉంటా. మల్లిక్ గారు, మీరు ఇందాక చెప్పినట్టు బాలసుబ్రహ్మణ్యం గారు మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు, అదే మీ బెస్ట్ మూమెంట్ అని కూడా చెప్పారు. ఆ పాట ఒకసారి మా ప్రేక్షకుల కోసం ఒక్కసారి పాడాలా? తప్పదంటారా? పాడాలి. ఏదో కొంచెం ఫ్లెమ్ వచ్చినట్టు అనిపిస్తుంది. మా అందరి గుండెలలో నీవే బాబా, బాబా నీవే బాబా, మా కంటికి ప్రతి హృదయం నీవే బాబా, బాబా నీవే బాబా, నీలో ప్రేమను పంచావు దారే నారనే తనానా మననారే తారని తనానా, మా అందరి గుండెలలో నీవే బాబా, బాబా నీవే బాబా, మా కంటికి ప్రతి హృదయం నీవే బాబా, బాబా నీవే బాబా. ఇదండి పల్లవి. ఈ పల్లవితో సాగే సాంగ్. చాలా బాగా పాడారు సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా మీరు ఇన్ని ప్రాజెక్ట్ చేశారు సరే, ముందు మీరు ఇంకా అచీవ్ అవ్వాల్సిన ఏమన్నా ఉన్నాయా? మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు, ఏం అచీవ్ అవ్వాలనుకుంటున్నారు? నాకైతే ప్రస్తుతానికి టీవీ సీరియళ్ళలో నేను కష్టపడేదానికంటే ఎక్కువనే గుర్తింపు వచ్చింది అనుకుంటున్నా. ఎందుకంటే వరుసగా అన్నీ హిట్ అవ్వడం సీరియల్స్, తెలుగు ప్రేక్షకులకు తెలిసిన అన్ని సీరియల్స్ నేమ్ చెప్తే వాళ్ళు వావ్ అంటారు. చిన్న కోడలు కానీ, పెళ్లి పందిరి కానీ, పెళ్లి పుస్తకం కానీ, జగదగవిడ అతిలోక సుందరి, జమిని, మొన్న వచ్చిన రాధాగోపాలం, ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా వరుదిని పరిణయం కానీ, మంగమ్మ గారి మనవరాలు కానీ, మన గీతాంజలి అని ఒక సీరియల్ చేశాను. ఇంకా చాలా ఈటీవీలో మనసు మమత కానీ, శ్రావణ మేఘాలు కానీ చాలా చాలా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు. ఇంకా అచీవ్ చేయాల్సిందంటే టీవీ రంగంలో ఓకే నిలదొక్కోగలిగా, అంటే మళ్ళీ పిలిచి చేయించుకుందాం సాంగ్, చెడగొట్టాడు బాగానే చేస్తాడు అన్నట్టు పేరు వచ్చింది. బట్ బుల్లితెర టు వెండితెర వెళ్ళాలనేది ఒక కోరిక. ఇప్పుడే అడుగులేస్తున్నా. ఇది సెకండ్ ఫిలిం రిలీజ్ అయితే పేరు వస్తుంది అనుకుంటున్నా.
మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హర్రర్ కమ్ కామెడీ ఫిలిం అనమాట. అది హౌస్ నెంబర్ 13 అని. అదొకటి, అది క్లిక్ అయితేనే ఏదైనా అంతే. ఇప్పుడు నాకు తూర్పుల రైలు క్లిక్ అయితేనే వరుసగా వచ్చిన అవకాశాలు. ఈ సినిమా కూడా అదృష్టం కొద్ది క్లిక్ అవుతే ఇక్కడ నుండి కూడా నాకు సినిమా వైపు అడుగులేయాలని ఉంది. సంగీత దర్శకులుగా బుల్లితెరను ఎంత అలరించి మీ విజయ పరంపరని కొనసాగిస్తున్నారో, అలాగే వెండితెరకు వెళ్ళి అక్కడ కూడా మీ విజయకేతనం ఎగరేయాలని మనస్ఫూర్తిగా మా వైఎంఆర్ టీవీ యూట్యూబ్ ఛానల్ తరపున మేము కూడా మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు చెప్తున్నాం. మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Please subscribe YMR TV YouTube channel and share it. Please subscribe YMR TV.